వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్. ఏపీ పెన్షన్ల ఏప్రిల్ నెల పే స్లిప్పుల్లో విచిత్రాలు. రెండవసారి జనరేట్ అవుతున్న పెన్షన్ల పే స్లిప్పులు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్ల పే స్లిప్పుల్లో చోటు చేసుకున్న విచిత్రాలు. ఏపీ పెన్షనర్లకు ఏప్రిల్ మాసానికి సంబంధించి పెన్షన్ వచ్చినా కూడా ఇప్పుడు మరలా ఆ మాసానికి సంబంధించిన పే స్లిప్పులు రెండవసారి జనరేట్ అవుతున్నాయి. ఈ విధంగా జనరేట్ అయిన ఈ పే స్లిప్పుల్లో కొన్ని విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అవేంటంటే, ఒకరి సిఎఫ్ఎంఎస్ ఐడితో మరొకరి పే స్లిప్పులు జనరేట్ అవడము. అదేవిధంగా ఒక మొబైల్లో డౌన్లోడ్ చేసిన ఒక పెన్షనర్ పే స్లిప్, అదే పెన్షనర్ పే స్లిప్ వేరొక మొబైల్లో డౌన్లోడ్ చేసి చూస్తే వేరే విధంగా ఉండటం లాంటి కొన్ని విచిత్రాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ విధంగా అతి కొద్ది మందికి మాత్రమే కనిపిస్తున్నాయి. దాదాపు అందరికీ వారి పే స్లిప్లే డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి పెన్షనర్లు అందరూ కూడా సక్రమంగా ఉన్నటువంటి తమ పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఏపీ హైకోర్టు కమ్యుటేషన్ తీర్పు ఫలితమో ఏమో కానీ పెన్షనర్స్ పే స్లిప్స్ నందు కమ్యుటేషన్ రీకవరీకి సంబంధించిన ప్రారంభపు తేదీ, ముగింపు తేదీలను పొందుపరుచుతూ కొన్ని మార్పులు అయితే చేశారు. అదేవిధంగా డిఆర్కి ఎదురుగా డిఆర్ పర్సంటేజ్ను కూడా నోట్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు వారు చాలా కాలం నుండి డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ వారిని ఈ పెన్షన్స్ పే స్లిప్పుల్లో పలు మార్పులు చేయాలని కోరడం జరిగింది. అందులో ప్రధానమైనవి డిఆర్ ఎదురుగా డిఆర్ పర్సంటేజ్ నోట్ చేయాలని ఇప్పుడు ఆ విధంగా మార్పు చేశారు. కమ్యుటేషన్ రీకవరీకి ఎదురుగా కమ్యుటేషన్ ప్రారంభపు తేదీ మరియు ముగింపు తేదీ వేయాలని ఎప్పటి నుంచో రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. కానీ కోర్టు తీర్పు ప్రభావం తరువాత ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ప్రారంభపు తేదీ మరియు ముగింపు తేదీలను నోట్ చేస్తూ ఈ పే స్లిప్పులను రివైజ్ చేశారు. అదేవిధంగా స్పౌజ్ పేరు, పుట్టిన తేదీ కూడా నోట్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ దీని మీద మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు. యథాస్థితి కనిపించింది. ఫామ్ 16ని తొలగించారు. నెట్ పేబుల్ కాలాన్ని తొలగించారు. ఇంకా ఈ పే స్లిప్స్ని అప్డేట్ చేయాల్సి ఉంది. ఇది అసంపూర్తిగా ఉన్నట్లు కనిపిస్తుంది. మార్పులు ఏవైనా చేస్తారేమో వేచి చూద్దాం. ఒకవేళ ఈ మార్పులు చేసినట్లయితే మరొకసారి మన ఛానల్లో తెలియపరుస్తూ ఉంటాను. అయితే ఈ విధంగా ఉన్నటువంటి ఈ పే స్లిప్పులను పెన్షన్లు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని తమ దగ్గర ఉంచుకుంటే, ఎందుకంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఈ విధంగా డౌన్లోడ్ అవుతాయో అవవో తెలియదు. దాదాపుగా అయితే మళ్ళీ కూడా డౌన్లోడ్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.